అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. తెలంగాణలో మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది. గత ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేసిందనే ఆరోపణలపై ఇప్పటికే 4 ఎస్ఐబి అధికారులను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నగదు రవాణాకు పోలీసులను ఉపయోగించారనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఎస్ఐబి అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరవ్వటం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్యాపింగ్ వెనుక ఉన్న పెద్ద తలలు మెడకు ఈ ఉచ్చు చిక్కుకుంటుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇంతకు ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్నదెవరు? రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకే గత గవర్నమెంట్ ఫోన్ ట్యాపింగ్ చేయించిందా? ఉప ఎన్నికల్లో నగదు రవాణాకు కూడా ఎస్ఐబిని వాడుకున్నారా? ఫోన్ ట్యాపింగ్ ద్వారా గత గవర్నమెంట్ ఎలాంటి చర్యలకు పాల్పడింది? ఇలాంటి అంశాలు ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నవారు డాక్టర్ మిట్టా నర్సయ్య గౌడ్ గారు, టీపీసీసీ లీడర్, రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ లీడర్, నర్రా విజయ్ కుమార్ గారు, పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్కారం అండి. అయితే మిట్టా నర్సయ్య గౌడ్ గారు, వినపడుతోందా? వినిపిస్తుంది. నర్సయ్య గౌడ్ గారు, అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న ఫోన్లో లింగయ్యకు సంబంధించి ఎటువంటి సమాచారం దొరికిందండి? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఈ రోజు మన చిరుమర్తి లింగయ్య గారిని ఎంక్వైరీకి పిలిచిరు ఫోన్ ట్యాపింగ్ కేసులో. అయితే దాని మీద ఒక గంటన్నర ప్రశ్నించి తర్వాత వెళ్ళిపోమని చెప్పారు. మళ్ళీ రేపు రమ్మని కూడా ఏం చెప్పలేదు. అంటే ఎంతవరకు అయితే డౌట్స్ ఉన్నాయో, ఎంతవరకు అయితే లింక్స్ ఉన్నాయని భావించినరో అంతవరకు మాత్రమే అడిగి పంపించినట్టుగా మనం భావించాలి. ఒకవేళ ఆయనను ఇబ్బంది పెట్టాలి, ఆయన ఇరికించాలి అని అనుకుంటే గంటలు సాగదీసి రేపు సాయంత్రం రా, ఉదయం రా అని ఇస్తారని మనకందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఒక గంటన్నర లోపల వారిని ప్రశ్నించి వారిని ఇంటికి పంపించేసినంటేనే సాదా సీదాగా వాళ్ళు కావలసిన ఇన్ఫర్మేషన్ తీసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని పంపించారు అనేది మనకు తెలుసు. అది కూడా మనందరికి తెలిసిన మరొక విషయం ఏంటంటే, చిరుమర్తి లింగయ్య గారికి నోటీస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఎఫ్ఎస్ఎల్ నివేదిక. అంటే ఎఫ్ఎస్ఎల్ నివేదికలో వీరు వారితో టచ్ లో ఉన్నట్టుగా వచ్చింది. కాబట్టి అసలు ఎందుకు టచ్ లో ఉన్నారు, అసలు ఏం మాట్లాడారు, మీ అనుచరులు ఇద్దరి పేరు కూడా, ఒక రెడ్డి ఒక రాజు, వీళ్ళిద్దరి పేరు కూడా వస్తా ఉంది, ఏంటి విషయం అని తెలుసుకోవడానికి మాత్రం పిలిచినట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కానీ అసలు విషయం ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా అంటే క్లిష్టమైన కేసు. అంటే ఎస్టాబ్లిష్ చేయడానికి అంత ఈజీ ఏమి కాదు. కాబట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ దాన్ని ఫిక్స్ చేయడం జరుగుతూ ఉంది. అయితే మెయిన్ గా బైపోల్, మన మునుగోడు బైపోల్లో వచ్చిన ఆరోపణలు ఏంటంటే, వీళ్ళు పోలీసులు ఆ వ్యాన్లలోనే డబ్బులు పంచిండ్రు, డబ్బులు తీసుకుపోయిండ్రు ఒకటి, తర్వాత ప్రత్యర్థులకు సంబంధించినవి వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్నారు. దాంట్లో చిరుమర్తి లింగయ్య గారి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో మాత్రమే ఈ రోజు ప్రశ్నలు వేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకున్న, అంటే వాళ్ళు రిమాండ్ లో ఉన్న వాళ్ళు కన్ఫెస్ చేసిన విషయం ఏంటంటే, ఇదంతా ప్రభుత్వ పెద్దలు చెప్తే చేసినాము, మా పైన ఉన్నటువంటి అధికారి చెప్తే చేసినాము. ఆ అధికారికి ఎవరు చెప్తారు? ప్రభుత్వ పెద్దలు చెప్తారు. నేను ఒకటే అడుగుతున్నాండి, అందరికీ అర్థమయ్యే భాషలో, ఇప్పుడు ఇక్కడ అరెస్ట్ అయినటువంటి ఈ పోలీసు అధికారులకు ఎవరి ఫోను వినాలన్న కోరిక ఏమన్నా ఉంటుందా? వాళ్ళకి ఏ రకంగా ఉపయోగం ఉంటుంది? వేరే ప్రత్యర్థులు, అంటే ప్రతిపక్షకు సంబంధించిన లీడర్ల ఫోన్ నెంబర్లు వినాలన్న కోరిక వాళ్ళకేం కలగదు కదా.
దానివల్ల వాళ్ళకి ఏం ఉపయోగం లేదు కదా. కాబట్టి ఇది ఎవరికి అవసరం ఉంటదంటే ఆ రోజు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన అధినేతలకు అవసరం ఉంటది. ఈ రోజు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని అవతలను కట్టడి చేస్తే గెలిచేది వీళ్ళ అభ్యర్థే. కాబట్టి ప్రభుత్వ పెద్దలు చెప్పిన దాన్ని బట్టి మాత్రమే నడుచుకున్నాము అనే దాని దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు వస్తే వాస్తవంగా చివరి విషయం కూడా క్లోజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా ప్రభాకర్ రావు గారి పేరు చెప్తా ఉన్నారు. ప్రభాకర్ రావు గారు ఎట్లా చెప్తే మేము అట్లా చేసినామని చెప్తా ఉన్నారు. మరి ప్రభాకర్ రావు గారు కనుక అమెరికా నుండి ఇప్పుడు మన దగ్గరకు వస్తే ఆయన కూర్చుని పెట్టి మాట్లాడితే ఆయన ఎవరి పేరు చెప్తారనే దాని మీదనే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రభాకర్ రావు గారు ఏమో అమెరికాలో కూర్చున్నాడు, ఇక్కడ రెడ్ కార్నర్ నోటీస్ ఏమో ప్రాసెస్ లో ఉన్నది. రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడానికి నెలలు టైం పట్టదనేది మన అందరికీ తెలుసు. కానీ పైన ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము దీన్ని ప్రాసెస్ అండర్ ప్రాసెస్ లే చూపిస్తుంది. కానీ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసి ఇమీడియట్లీ మన ప్రభాకర్ రావు గారిని పట్టుకోద్దాం, ఈ కేసును ఒక కొలిక్కి తెద్దామన్న ఆలోచన లేదు. ఒకటి. రెండవదేమో ఈ కేసును సిబిఐకి పంపించమని హైకోర్టుకు పోయారు. ఎవరిని కాపాడడానికండి? మీరైనా మేమైనా విచారణ చేస్తే ఎవరైతే తప్పు చేసినో వాళ్లకు శిక్ష వేయడానికే కదా. మరి ఈ రోజు ఇచ్చిన దాని ప్రాసెస్ అంటే నోటీస్ ఏమో ప్రాసెస్ లో పెడతారు, మాకు కేసు అప్పగించమని మీరు హైకోర్టు పోతారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దీంట్లో క్లియర్ గా కనిపించేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులు టిఆర్ఎస్ నాయకులను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ రోజు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందట వచ్చినటువంటి తిరుమర్తి లింగయ్య గారు వారు మీడియాలో మాట్లాడితే నేను చూశాను. చాలా సిరుమంద హాసంతోటి పోయి వచ్చిన తర్వాత ఆయన టెన్షన్ కానీ ఏమి కానీ నన్ను అడిగారు, నేను చెప్పిన అంతవరకు క్లియర్. అంటే ఇక్కడ టార్చర్ కానీ లేకపోతే ఒప్పించే కార్యక్రమం కానీ అలాంటివి ఇంతకు ముందు జరిగినట్టుగా లేదు. ఎంతవరకు అయితే సమంజసమో అంతవరకే అడిగి పంపించేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ప్రభాకర్ రావు గారు ఈ రోజు కాకపోయినా రేపు వస్తారు. ఆయన పేరు చెప్పక తప్పదు, ఈ పెద్ద తలకాయకు ఉచ్చు బిగించక తప్పదని మాత్రం హెచ్చరిస్తా ఉన్నాం. అంటే నరసయ్య గౌడ్ గారు ఒకవేళ ప్రభాకర్ గారు రాలేదు అనుకుందాము, అనుకుంటే ఆల్రెడీ జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా జైల్లో ఉన్నవారు ఇప్పుడు రాధాకిషన్ రావు గారు కానీ, ప్రణీత్ రావు గారు కానీ, భుజంగరావు గారు కానీ, తిరుపతి అన్న వీళ్ళ నుంచి ఎటువంటి సమాచారం మీరు రాబట్టలేరా? అయితే మేడం మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ వాళ్ళు చెప్పవలసిన విషయాలన్నీ చెప్పి వాళ్ళు ఎటు చూపిస్తా ఉన్నారంటే మా పై అధికారి మా ఉన్నతాధికారి ఆదేశాల మేరకు మాత్రమే మేము చేసిన మాట వాస్తవం. మేము ఈయన పలానా ఫోన్ ట్యాపింగ్ చేసినాం ఆ రికార్డులను తీసుకుపోయి మూసీలో వేసినాం, మళ్ళీ తీసుకొచ్చినాం, ఇవన్నీ ఒప్పుకున్నారు. స్టేట్మెంట్ కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చిన అన్ని రాబట్టినాం. కానీ వారు చెప్పిన పేరేంటి? మా ఉన్నతాధికారి ఆదేశాల మేరకు వారు చేయమన్న చెప్పిన పేర్లన్నీ మేము చేసుకుంటా పోయినాము అని అంటే ఇప్పుడు ఎవరిని ప్రశ్నించాలి? ఇప్పుడు ప్రశ్నించవలసింది ఉన్నతాధికారి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారిని. ప్రభాకర్ రావు గారిని ఏమడుగుతాము? బాబు మరి ఎందుకు చేపించినవా, నీకేం అవసరం వచ్చింది, నువ్వేం పోటీ చేస్తలేవు, నువ్వు గెలిచేయలేదు, టచ్ చేయలేదు, ఏంది నీ పరిస్థితి అంటే ఆయన అప్పుడు ఎవరి పేరు చెప్తారనేది బయటకు వస్తే అప్పుడు కదా అసలు విషయం. కాబట్టి ప్రభాకర్ రావు గారిని రాకుండా అమెరికాలో ఎందుకు ఆగబడతా ఉన్నారు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు రెడ్ కార్నర్ నోటీస్ ఇమీడియట్లీ ఇష్యూ చేయడం లేదు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇమీడియట్లీ హైకోర్టుకు ఎందుకు పోయింది మాకు ఇయ్యమని ఈ రోజు కేటీఆర్ పోయి వాళ్ళతోటి ఎందుకు అంటగలుగుతా ఉన్నారు? ఈ విషయాలన్నీ చూస్తే ఇద్దరు కలిసిపోయి కేసును ఎదుర్కొంటున్నట్టుగా మనం భావించాలి. అదే కాదు, నేను అందుకే అంటున్నా, మనం ఎన్ని మాట్లాడినా మీరు ఒక మాట్లాడిరు, మీరు రాబట్టలేరంటే ఆల్రెడీ 100% ఇన్ఫర్మేషన్ రాబట్టడం జరిగింది. ఒక కేసు క్లోజ్ కావాలంటే ఆయన ఎవరి ఆదేశాల ప్రకారం చేసిరో వారి పేరు చెప్తున్నారు కాబట్టి వారెందుకు చేసిరో కూడా అడగాలి కదా మనం. వారెందుకు చేసిరో అడిగితే వారు ఎవరి పేరు ఒకరి పేరు చెప్తారు కదా. ఎమ్మెల్యే పేరు, ఎంపీ పేరు, మినిస్టర్ పేరు, ఎవరి పేరు ఒకరు చెప్తారు. చెప్పినప్పుడు వాళ్లకు నోటీస్ ఇచ్చి పిలిచి మాట్లాడి ఎవరు తప్పు చేస్తే వాళ్ళను జైలుకు పంపించి శిక్ష వేసే విధంగా మాత్రమే ఆలోచన చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఏదో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, కొంత కన్ఫెషనల్ రిపోర్ట్ ఉంది, స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరో పేరు చెప్పారు కాబట్టి తీసుకొచ్చి లోపలేస్తా అంటే ఇదేమి బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం ఆధారాల మీద మాత్రమే పనిచేస్తుంది. ఆధారాలు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తుంది, ఆధారాలు లేకపోతే వదిలేస్తుంది, అంతవరకే. ఇప్పుడు మీరు ఈ ఎపిసోడ్ తిరుమర్తి లింగయ్య గారిని చూస్తే మీకు అదే అర్థమవుతుంది కదా. రైట్. నరసయ్య గౌడ్ గారు ఒక్కసారి మనం రామ్మూర్తి గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. రామ్మూర్తి గారు నమస్తే అండి.
నమస్కారం అండి. నమస్కారం. అసలు ఫోన్ ట్యాపింగ్ లో ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతవరకు అయితే ఎప్పుడు పొలిటికల్ గా ఎవరిని అరెస్ట్ చేసినట్లు కనిపించలేదు. ఇప్పుడు పొలిటికల్ చిచ్చు రాజుకుంటోంది అనుకోవచ్చా? బాగానే బీఆర్ఎస్ నేతలు ఇరుక్కుంటున్నారు అన్న చర్చ ఒకటి మొదలైంది. ఏం లేదండి, ఇప్పుడు ఇది చాలా సున్నితమైన విషయం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటి నుంచే లేదండి, ఏదైతే రాజుల కాలం నుంచే గూఢాచార వ్యవస్థ అన్నది ఉన్నది. ఏదైతే రాజు తన గురించి ఏమనుకుంటున్నారో అదే విధంగా శాంతి భద్రతల విషయాల్లో కూడా అక్కడ ఉన్న సైన్యం కూడా గూఢాచార వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అదే క్రమంలో ఏదైతే దేశాలు ఏర్పడిన తర్వాత, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన తర్వాత, ఏదైతే రాచరిక పాలన పోయిన తర్వాత ఇప్పుడు మనకు ఏదైతే పోలీస్ వ్యవస్థ, గూఢచార వ్యవస్థలు ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే దేశంలో, ముఖ్యంగా మన భారతదేశంలో ఒక 10 ఏజెన్సీతో పాటు పోలీసులు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అధికారికంగా చేయొచ్చు. అవి ఏంటంటే కూడా చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ఐబీ గానీ, సిబిఐ గానీ, ఈడీ గానీ, ఎన్ఐఏ చేయొచ్చండి రామూర్తి గారు? సారీ, ఎన్ని చేయొచ్చు అన్నారు? 10 ఏజెన్సీస్ గవర్నమెంట్ సంబంధించి. మీరు 4 సంవత్సరాల్లో 4500 చేసినట్టు కనిపిస్తోందండి. లేదండి, కాదండి, మీకు చెప్పింది ఏజెన్సీస్ మిస్టర్. మీకు అర్థం కాకపోతే సరే, ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీరు కరెక్ట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైనా పోలీసులు చేస్తారు అంతే తప్ప ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరు కానీ చేయరు. ఎందుకంటే ఏదైతే రాష్ట్రం ఉన్నదో ఆ రాష్ట్రంలో శాంతి భద్రత విషయం కానీ లేకపోతే ఇతర విషయాలు కానీ సామాన్యంగా ఏదైతే ఇది జరిగే తంతు అంతే తప్ప కానీ దీని వల్ల దేశానికో రాష్ట్రానికో వచ్చిన నష్టం ఏం లేదు. అదే విధంగా ఏంటంటే ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ అయిందని కేసు పెట్టలేదు. మా ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల మా వ్యక్తిగత ఏదైతే సమాచారం పోయిందని మీ మీద కేసు పెట్టిల్లా, అది లేదు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన ఇంట్రెస్ట్ గా వాళ్ళు తీసుకున్న కేసు తప్ప ఇక్కడ ఎవరు వచ్చి మా వ్యక్తిగత స్వేచ్ఛ గాని కొంతమంది లేడీస్ జీవితాల్లో కూడా తొంగి చూసి వీళ్ళు ఏ విధంగా అంటే ఒక మంత్రి స్థాయిలో ఉండి కూడా ఇప్పుడు ఏదైనా కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి నేను మాట్లాడలేదు, కోర్టు ఆల్రెడీ చెప్పింది కాబట్టి నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఒక ఏదైతే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే మాట కూడా మాట్లాడి కోర్టుతో ముట్టకాయలు వేయించుకున్న మంత్రులు కూడా ఉన్నారు. ఆ విధమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే మనం అనుకున్నామండి, ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ఇది జరిగితే ఏమైంది, ఏ విధమైన నష్టం జరిగింది? రాష్ట్రానికి ఏమైనా నష్టం జరిగిందా? లేకపోతే ఇప్పుడు ఏదో పైసలు వంచిర్రు, పైసలు పోలీసు వాళ్ళు తీసుకుపోయారు, లేకపోతే ఇప్పుడు రాజకీయాలలో పైసలు వంచడం అనేది సర్వసాధారణం, అందరూ వంచుతారు. ఎవరు ఇప్పుడు మునుగోడు ఎన్నికలు చూసుకుందాం, మునుగోడు ఎన్నికల్లో ఎవరు వంచలేదండి? పంచడం వేరు. ఇప్పుడు ఈ విషయం కాదు కదా, రాష్ట్రానికి వచ్చిన బాధ ఏంది, రాష్ట్రంలో పరిస్థితులు ఏంది? అరే విద్యార్థులను రోడ్ల మీదకి వచ్చి కొడుతున్నారు, అదే విధంగా రైతులను కొడుతున్నారు, అదే విధంగా మీ భూములు ఇవ్వండి ద్వారా ఏదైతే ముఖ్యమంత్రి తమ్ముడే రూమ్ లో తీసుకుపోయి పిడిగుద్దులు కుదుతున్నాడు. ఇలాంటి పరిపాలన ఉన్నది. మీరు ఎందుకు వచ్చిండ్రు? 6 గ్యారెంటీ అమలు పరిస్థితికి వచ్చిండ్రు. ఇవి చేయరాదు సన్యాసులారా? కానీ ఇది ఎక్కడి కథ? అర్థం కాని ముచ్చట్లు, అర్థం కాని ఇవన్నీ. ఫోన్ ట్యాపింగ్ అయింది, ఫోన్ ట్యాపింగ్ అయితే ఏమైతుంది? ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసిండ్రు? రామూర్తి గారు రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటి అని అంటున్నారు? ఒక వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించడం అంటే ఫోన్ ట్యాపింగ్ చెయ్యొచ్చు అని ఎక్కడైనా రూల్ ఉందా అండి? చట్ట పరిధిలో ఏమైనా ఉందా? నేను మీకు సూటిగా అడుగుతున్నా, ఏ వ్యక్తి తన వ్యక్తిగత సమాచారం పోయిందని కేసు పెట్టి ఒకటి చెప్పండి, ఎవిడెన్స్ లెస్ కేసు అండి. వాళ్ళని కూడా ఈ 4-5 అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకుపోయి బలవంతంగా వాళ్ళను ఒప్పించి మేము ఏవైతే మీ దగ్గర ఆధారం లేవంటే వాళ్ళు మూసి నదిలో పడేసిన అంటారు. మూసిన మరి మామూలుగా ఏమంటారు, రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు కదా ఈ కేసును. అదే విధంగా వాళ్ళని అటు తీసుకుపోవచ్చు కదా, అదే విధంగా మూసిని ఎక్కడ పడేసి అక్కడ వెతులాడచ్చు కదా. ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లండి. ప్రతీకారం కోసం చేస్తున్న వీళ్ళు ఆల్రెడీ వీళ్ళను బలవంతంగా వాళ్ళని కుటుంబాలను వీళ్ళని బ్లాక్ మెయిల్ చేసి ఏదైతే ఈ పోలీస్ అధికారులు గతంలో ఏదో నల్గొండలో చేసిలో వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ కుటుంబాలు, నాకు తెలుసండి సిచ్యువేషన్ ఏం నడుస్తుందో. ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ నాయకులకు కూడా తెలియదు ఏంటంటే వాళ్ళ కుటుంబాలను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మీ కుటుంబాలను ఆగం చేస్తాం, కథ చేస్తాం, కార్ఖాన చేస్తాం, మీరు ఇది ఒప్పుకోవాలి, అది ఒప్పుకోవాలి. నరసన్న గౌడ్ కూడా ఏం తెలియదు అండి పాపం. నరసన్న గౌడ్ అంటే కరుడు కట్టిన కాంగ్రెస్ ఆయన. ఈ రేవంత్ రెడ్డి కాదు కదా అండి. ఇప్పుడు అక్కడ మోడీ చెప్తే దాని తర్వాత ఏదైతే చంద్రబాబు చెప్తే ఇక్కడ జరగాలి. ఇప్పుడు నోటుకు కోర్టు కేసు ఉన్నది, మరి అరెస్ట్ కావాలి కదా. మరి ఈయన దొంగే కదా, ఈయన రెడ్ హ్యాండ్ గా దొరికిండు కదా. ఇప్పుడు దొంగే దొంగ 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 అన్నట్టున్నది. ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం చెప్తాను మీకు, చాలా క్లుప్తంగా అర్థం చేసుకోవాలి. చిన్న చెప్తా, నేను చెప్తా వినండి. మొత్తం వినండి మీరు. మొన్న తర్వాత మీరు చెప్పండి. వికారాబాద్ లో జరిగిన సంఘటన కూడా తెలుసు. నరేందర్ రెడ్డిది ఫోను ఏదైతే నిన్న నేను టీవీలో విన్నా, 10 సార్లు 20 సార్లు వేరేటోళ్ళకి ఫోన్ చేసిన మా దగ్గర ఆధార్లే అంటే మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టుగా ఒక ప్రభుత్వం ఇదే కదా, మీరు చేయొద్దు కదా. మరి అలాంటప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్నది
అది నిరంతర ప్రక్రియ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఏదైనా ఎఫ్ఐఆర్ ఏదైనా కేసులో ఉంటేనే మాత్రం వాళ్ళ ఫోన్ సంబంధించిన వివరాలు బయట పెట్టాలి. ఇప్పుడు ఇంకోటి చాలా జోక్ విషయం ఏంటంటే మాకు ఎయిర్టెల్ నుంచి వెళ్ళి మొత్తం సమాచారం వచ్చిందంటారు. అసలు ఎయిర్టెల్ నుంచి సమాచారం రాదు, ఓన్లీ ఫోన్ నంబర్లే వస్తాయి. వీళ్ళకి తెలియదు వ్యక్తిగత సమాచారం, ఎందుకంటే ఇప్పుడు ఒకరితో ఒకరు ఇవ్వద్దు, అసలు ఎయిర్టెల్ కూడా ఇవ్వదు. కానీ వీళ్ళు ఎయిర్టెల్ నుంచి వచ్చిందంటే నాకు ఆశాతిపదంగా ఉన్నారు, ఎందుకంటే ఇదంతా బూటకం, అబద్ధం. ఏదైతే వీళ్ళు అవసరమైతే వీళ్ళు ఏదైతే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ నుంచి తీసుకోవాలి, లేకపోతే స్టేట్ ఇన్వెస్టిగేషన్ నుంచి తీసుకోవాలి, అది నమ్మాలి. కానీ ఎయిర్టెల్ ఇచ్చింది ఒక ప్రైవేట్ సంస్థ, నాకు అది ఇచ్చింది ఇది ఇచ్చిందంటే ఇదేందండి? ఇది ఎక్కడి కథ అండి? ఏదైనా స్పష్టంగా చెప్పాలి రాష్ట్ర ప్రజలకు. మీరు ఏదైతే నమ్మబలికి 6 గ్యారెంటీలు నమ్మబలికి వచ్చిందో 6 గ్యారెంటీలు అమలు పరచకుండా సైడ్ ట్రాక్ తీసుకొస్తూ రాజకీయాలను బస్సు పట్టిస్తూ ఏదైతే ఇప్పుడు ఉన్న పరిస్థితులను అన్ని విధాలుగా నాశనం చేస్తున్నారు రాష్ట్రాన్ని. ఇప్పుడు ఆదాయం 1,00,000 కోట్లు వచ్చింది ఇప్పటికి 11 నెలలు. ఆ 1,00,000 కోట్లు ఎడబోయినా అర్థమైతలేదు. అదే విధంగా వీళ్ళు చేసిన 90,000 కోట్లు ఎక్కడ పోయినా తెలుస్తుంది. అన్ని విధాలుగా ఫెయిల్ అయిండు. ఏ వర్గం కూడా అన్ని వర్గాలను అన్యాయం చేసిండు. వీళ్ళు మహిళలను అన్యాయం చేసిండు, వృద్ధులను అన్యాయం చేసిండు, విద్యార్థులను అన్యాయం చేసిండు. ఇప్పుడు వీళ్ళు చెయ్యని సెక్షన్ కూడా ఏది లేదండి. అన్ని సెక్షన్లకు ఒక దరిద్రమైన పాలన నడుస్తున్నది. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మంచి పరిపాలన అందించమని ఫోన్ ట్యాపింగ్లు వాటి నిజంగానే చెప్తున్నారు. నిజంగా ఒక వ్యక్తి వచ్చి నిజంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం నా మీద ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఒక్కరు కేసు పెట్టిన వాళ్ళు లేదు. వీళ్ళే స్వయం వాళ్ళ ఇంట్రెస్ట్ తోనే వాళ్ళు కుట్రపూరితంగా రాజకీయాలను ఒక ఏదో కక్షపూరితంగా వాడుకోనికి ఇది చేస్తున్నారు తప్ప ఫోన్ ట్యాపింగ్ అన్నది రాష్ట్ర ప్రజలకు ఉపయోగం లేదు. రాష్ట్ర ప్రజల గురించి దీని గురించి ఆలోచిస్తలేదు, చాలా లైట్ గా తీసుకుంటున్నారు. దీన్ని పెద్ద ఏదో భూతద్దంలో పెట్టి ఫోన్ ట్యాపింగ్ అని మీరు ఎన్నిసార్లు మాట్లాడితే మీరు అంత కిందికి పోతారు తప్ప. అంటే ఎయిర్టెల్ సర్వీస్ ప్రొవైడర్స్ కి సంబంధించి 80% కస్టమర్ కాల్స్ ఉన్నాయి. సర్వీస్ ప్రొవైడర్స్ సంబంధించి 340 GB వరకు నాశనం చేసింది అబద్ధం అంటారు. నేను చెప్తాను భుజంగరావు గాని తిరుపతి అన్న గాని అక్కడ చేసిన అధికారులు అక్కడ లోకల్ లీడర్స్ తో కంపల్సరీ ఫోన్ లో మాట్లాడతారు. ఫోన్ లో మాట్లాడినంత మాత్రాన ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది కరెక్ట్ కాదు. ఏంటంటే వాళ్ళ దగ్గర ఎయిర్టెల్ దగ్గర ఓన్లీ కాల్ డేటా మాత్రమే ఉంటుంది, రికార్డింగ్ ఉండదు. అది కూడా 6 months ఏదో ఉంటుంది. కానీ అది కూడా ఏదైనా కేసు ఏదో గవర్నమెంట్ కోరుకుంటే అది సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన సంస్థలు కోరుకుంటే ఇస్తారు తప్ప ఎవరి వారితో వాళ్ళకి ఇయ్యరు. అదే విధంగా భారతదేశంలో ఆర్టికల్ 21 ఎవరు కూడా భంగం చేయరు. ఎందుకంటే అది వ్యక్తిగత స్వేచ్ఛ ఖచ్చితంగా కాపాడతారు. పోలీసులు కూడా అదే క్రమంలో పనిచేయాలి. కానీ ఏదో గవర్నమెంట్ తొత్తులుగా పనిచేసి నిజంగానే ఒక వ్యక్తి వచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఎస్ నా ఫోన్ ట్యాప్ అయింది, నా వ్యక్తిగత జీవితానికి భంగం వాటిందని కేసు పెడితే అప్పుడు మీరు దీన్ని ముందుకురావాలి. అంటే ఎలా తెలుస్తుంది చెప్పండి? వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే ఫోన్ ట్యాప్ వీళ్ళకి ఎవరు కలగలేదు, ఎవరు కేసు పెట్టలేదు. వీళ్ళే బురద పోసుకుంటారు అంతే తప్ప ఏం లేదా. రైట్. ఒకసారి నర్రా విజయ్ కుమార్ గారితో మాట్లాడదాం. విజయ్ కుమార్ గారు నమస్కారం అండి. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతాను నల్గొండని బేస్ చేసుకొని జరుగుతున్నట్టు, అంటే ప్రెజెంట్ ఇప్పుడు మనకి లింగయ్య గారు స్టేట్మెంట్ ఇవ్వటం కానీ, అంటే నల్గొండలో ఒక వార్ రూమ్నే ఏర్పాటు చేశారు అని విన్నాను, నిజమేనా అండి? ఎవరు చూసారండి వార్ రూమ్ అనేది? ఎవరన్నా నిజమేనా అని అడిగాను. అంటే అది నిజం కాదు, ప్రజల నుంచి వస్తున్న ప్రజల నుంచి రాలేదు పేపర్లలో. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ నుంచి వస్తున్నాయా? కాంగ్రెస్ నుంచి చెప్తున్నటువంటిదే తప్ప వార్ రూమ్లు ఏర్పాటు చేసారు అనేది అది ప్రభుత్వం, ఏ ప్రభుత్వమేనండి. సరే, నిజాలు ఏంటి చెప్పండి. ప్రభుత్వాలు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఫోన్ ట్యాపింగ్ చేయకుండా ప్రభుత్వాలు నడవవు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వందలాది ఫోన్లు వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తుంది. అది పక్కా చేయందే గవర్నమెంట్ నడవదు. మోడీ ఉన్నాడు, దాదాపు దేశంలో 10 నుంచి 15,000 ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నాడు పెగాసిస్ ఉపయోగించి. దీని మీద పార్లమెంట్లోనే గందరగోళమైంది కదా. ఎందుకంటే అత్యంత గందరగోళమైంది పార్లమెంట్లో. పెగాసిస్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని. అయితే ఇదన్నీ ఏందైతే ప్రభుత్వాలు ఏంటంటే ఇది ఏది చట్ట ప్రకారం చెయ్యవు, రాజ్యాంగం ప్రకారం చెయ్యవు, ప్రైవేట్ వ్యక్తి ద్వారా చేస్తుంటారు. ఇప్పుడు ట్యాపింగ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా ప్రభుత్వ డబ్బులు పెట్టి కొనరు, ప్రైవేట్ వ్యక్తులతో కొనిపించి చేస్తుంటారు. అదే ఇప్పుడు ఉన్నది ఇక్కడ ఉన్న ఫోన్ ట్యాపింగ్ రుజువు అవుతుందా? అది రుజువు అయ్యేది కాదు, చట్ట ప్రకారం చెల్లేది కాదు, అసలు చేయలే ఫోన్ ట్యాపింగే చేయలేదు అనేది వస్తుంది. ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకో ప్రభుత్వం మీద వాళ్ళ మీద ఓ కక్ష సాధింపులాగా చేసేటువంటి అంశం కిందనే ఉంటుంది తప్ప కోర్టు ముందు ఆ తాత్కాలికంగా ఇంకేముంది ఇక్కడ పోలీసుల ఈగో. అప్పుడున్నటువంటి పోలీసుల ఈగో ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు, అంతకుముందు ఉన్న డీజీపీ కావచ్చు, ఈగో హర్ట్ అయింది వీళ్ళు ఉన్నప్పుడు. ఆ ఈగో హర్ట్తో ఇప్పుడు పోలీసులను తీసుకుపోయి జైల్లో పెట్టినట్టే తప్ప వేరే అంశం ఇక్కడ రుజువు అయ్యే అంశం అయితే లేదు.
ప్లస్ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ట్యాపింగ్ చేస్తుంది. ఎట్లా తెలుస్తుంది? ఎవరికి తెలియదు, ఎవరు వ్యక్తిగతంగా పోయి కంప్లైంట్ ఇయ్యరు, ఏది తెలియదు. ట్యాపింగ్ చేస్తుంది అనేది మాత్రం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇది దాని ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో 140 కోట్ల జనాభా, ప్రభుత్వాలు కూడా సమాచార సేకరణ కోసం తప్పనటువంటిది. అసలు దీన్ని ఫస్ట్ పెట్టింది అసలు కాంగ్రెస్ పార్టీయే కదా. ఇందిరాగాంధీ వాళ్ళ మంత్రుల ఫోన్లే, ల్యాండ్లైన్ ఫోన్లే ట్యాపింగ్ చేసింది, అప్పుడే గొడవలైనాయి. కాంగ్రెస్ ఇదేంటంటే ప్రజాస్వామ్య వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎక్కువ కాలం పరిపాలించింది, కాంగ్రెసే మొదలుపెట్టింది. అంతకుముందు రాజుల కాలంలో ఉన్నటువంటిది ఒకటి, కానీ కాంగ్రెస్ పార్టీయే మొదలుపెట్టింది ట్యాపింగ్ వ్యవహారం. ఇందిరాగాంధీ తన సహచర మంత్రుల ఏం మాట్లాడుకుంటారని వినటం కోసమే ఇప్పుడైనా సెల్ ఫోన్లు, అప్పుడు ల్యాండ్ లైన్లే ట్యాపింగ్ చేసినటువంటి ప్రధానమంత్రి గారు. పెద్ద ఆరోపణలు ఇందిరాగాంధీ మీద ఇట్లాంటివి. ఇవన్నీ ఒక రకమైనటువంటిది నడుస్తుంది ఇప్పుడున్న సమాజంలో. ఇది ప్రజలే చైతన్యం కావాలి. ఫోన్ ట్యాపింగ్ అనేది అన్ని గవర్నమెంట్లు చేస్తారు, అది కామనే అంటున్నారు. చట్ట ప్రకారం చేయొచ్చా? చట్ట ప్రకారం చేయకూడదు. చట్ట ప్రకారం ఏంది, టెలిగ్రామ్ చట్ట ప్రకారము పెద్ద అనుమతి తీసుకొని ఇవన్నీ చేయాలి. అవి అనుమతి ఎవరు ఇవ్వరు, అనుమతి కానటువంటి అంశం అది ఎందుకు చేస్తున్నాము ఏంది అనేది ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవన్నీ తీసుకునే లోపు 5 ఏళ్ళు అయిపోతుంది, పర్మిషన్లు వచ్చేలోపు గవర్నమెంట్ ఎలక్షన్స్ వస్తాయి. అందుకని గవర్నమెంట్లు అన్నీ ఒక అన్అఫీషియల్గా చేస్తాయి. అవన్నీ ట్యాపింగ్ చేస్తుంటాయి కదా, అన్అఫీషియల్గా చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఇదే కదా. నీకు ఈ ప్రధానంగా ట్యాపింగ్ చేసేది ఏంటంటే నక్సలైట్లు ఇటువంటివి చేస్తే వాళ్ళ మూమెంట్స్ని తెలుసుకొని నక్సలైట్ల మూమెంట్ని మొత్తం ఖతం చేసింది. అట్లనే నక్సలైట్ తెలంగాణలో కావచ్చు, దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న కాబట్టి టెర్రరిస్టులు అటువంటి ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడో తీసుకొచ్చి ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి చేసినటువంటిది. ఇప్పుడు కూడా ట్యాప్ చేసి విషయం ఇది కాదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళది పోలీసుల ఈగో హర్ట్ అయ్యి, కొంతమంది అప్పుడున్న డీజీపీ, ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ చీఫ్, అప్పుడు వీళ్ళ మాటలు ఈగో హర్ట్ అయిపోయి వీళ్ళ పోలీసుల మీద తీసుకుంటున్నటువంటిదే ఉంది తప్ప అది ఇంకో నిరూపించే అంశం కాదు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం మీరు చెప్పినట్టు మునుగోడు ఉప ఎన్నికల్లో మనీ ట్రాన్సాక్షన్స్ జరిగాయని అంటే సాధారణ ఎన్నికల్లో కూడా మనీ ట్రాన్సాక్షన్స్ మరి అప్పుడు ఎలక్షన్ కమిషనే ఉంది కదా. ఎలక్షన్ పీరియడ్ అంత ప్రభుత్వానికి సంబంధం ఉండదండి. ఎలక్షన్ పీరియడ్ మొత్తం ఎవరు మునుగోడు ఎలక్షన్ ఉన్నట్టు ఆ జిల్లా మొత్తము ఎలక్షన్ కంట్రోల్లో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది. అప్పుడు ఈ పోలీసుల చేతుల్లో కానీ ఎలక్షన్ కమిషన్ ఎట్లా చెప్తే అట్లా వినాల్సిందే. పోలీసులు కానీ ఇంకెవరైనా ఏదైనా అప్పుడు నడవదు. గవర్నమెంట్ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం కాదు. మొత్తం అప్పుడు ఎలక్షన్ కమిషన్ అడగాలి. ఎలక్షన్ కమిషన్ మీద కేసు పెట్టాలి. అప్పుడు ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందని అడగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎలక్షన్ ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో ఇది నడుస్తుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఏందండి, ఇప్పుడు మన కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ వీళ్ళే కదా గొడవ పెట్టింది రాజ్యసభలో, లోక్సభలో మా ఫోన్లన్నీ ట్యాప్ చేస్తున్నారు ఇవన్నీ. మరి ఇక్కడ అధికారులు సిద్ధరామయ్య కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో బీజేపీ వాళ్ళే చేస్తున్నారు, ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా టీఆర్ఎస్ బీజేపీ అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నామని వాళ్ళు అంటూనే ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో ఇటువంటిది జరుగుతుంది. ఇది ఓ ప్రభుత్వం అన్నప్పుడు ఇంకోళ్ళు కేసులు పెట్టినప్పుడు అవి ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యేకి సంబంధించి అసలు అది పనికిరానటువంటి అంశం. ఎమ్మెల్యేలో ట్యాపింగ్ చేసేటువంటి విషయంలో ఒక ఎమ్మెల్యే చెప్తే ట్యాపింగ్ చేసేటువంటి విషయం ఉండదండి. అంత స్థాయిలో ఉండదు. అది ఫోన్ జనరల్ పరిచయాలు ఉంటే మాట్లాడి ఉంటారు, అట్లాంటి అంశాలు ఉంటాయి. ఎందుకు ఏంటి అనేది చేయరు. ఎవరు చేస్తారు? ఎమ్మెల్యే కలెక్టర్ మీద మాత్రం రైతులు దాడి చేసే అంత కెపాసిటీ ఉంటుందా? నిన్న కలెక్టర్ మీద రైతులు దాడి చేశారని బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే గోల్ చేస్తారు. ఎవరు చేసే కలెక్టర్ ఏమంటున్నారు దాడిలో విషయం, ఆ విషయం మాట్లాడితే ఇది విచిత్రంగా ఉంటుంది. కలెక్టర్ ఇచ్చిండు, నా మీద ఎవరు దాడి చేయలేదండి, అంత మా వాళ్ళే నా మీద దాడి చేయలేదు అన్నారు. కలెక్టర్ అన్నాడు. కలెక్టర్ అన్నాడండి. కేసు ఎట్లా నడుస్తుంది? కేసు ఏమో కలెక్టర్ నా మీద ఎవరు దాడి చేయలేదు, వాళ్ళంతా మా వాళ్ళే అని కలెక్టర్ ఒక జిల్లా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆయన మళ్ళీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఇప్పుడు దాడి చేసిన ప్రజలు ఇంకో అధికారి మీద చేసిన ఎవరు కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ వెంకటరెడ్డి మీద చేసారు. ఆయన కారు అద్దం బాలగొట్టి. ఇది కూడా ఏంది, ఇది సీఎం నియోజకవర్గం. సీఎం దాన్ని ఒక పద్ధతి ప్రకారం డీల్ చేసుకొని ప్రజలను ఒప్పించుకొని భూములు తీసుకోవాలి, వాళ్ళకి ఎక్కువ రేట్లు ఇచ్చి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు కొడంగల్ ఏమైందంటే కాశ్మీర్ లాగా అయిపోయింది. కర్ఫ్యూ ఎవరైనా ఇంటర్నెట్ బంద్, ఈ రాష్ట్రంలో ఇంటర్నెట్ బంద్ ఉన్నటువంటి నియోజకవర్గం ఉన్నదా? అంటే ఎంత తీవ్రవాద
కార్యక్రమం మణిపూర్ కాశ్మీర్లో మాత్రమే ఇంటర్నెట్ బంద్ అది అవుతుంది. స్వయంగా సీఎం ఇది సీఎం నియోజకవర్గం నియోజకవర్గం. కాబట్టి సీఎం వీక్ చేయడానికి అలా బీఆర్ఎస్ వాళ్ళు అలా కుట్రలు పంతున్నారు అని వస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు పడినా ఇంకెవరు పడినా సీఎం నియోజకవర్గంలో ప్రజలు నువ్వు భూములు తీసుకునే భూమి అనేది ఉంటుంది. అదే ఏ పార్టీ అయినా భూమి తీసుకుంటుందంటే అందరికి భయం ఉంటుంది, బాధ ఉంటుంది, ఆక్రందన ఉంటుంది, ఆవేదన ఉంటుంది, కోపం ఉంటుంది, కసి ఉంటుంది, వాళ్ళని ఏం చేద్దామనేటువంటి కోపం ఉంటుంది. ఒక సీఎం నియోజకవర్గంలో నువ్వు భూమి అంత తీసుకుంటున్నప్పుడు ఆడ 60-70 లక్షలకు ఎకరం ఉందంటే 10 లక్షలకు ఎట్లా ఇస్తాడు? ఒకవేళ నువ్వు సీఎం స్థాయి పవర్ ఉపయోగించి వాళ్ళకి 60 లక్షలు ఉన్న దగ్గర 50 లక్షలు ఇచ్చి తీసుకుంటూ ఊగానే ఇచ్చేస్తారు. అది వదిలిపెట్టి మేము అలా బ్రదర్ మాటలు వింటున్నాం కదా, సోషల్ మీడియాలో చూస్తాం. అది ఎంత అది అన్నదమ్ముల్లాగా బూతులు తిట్టుకుంటూ చంపైనా తీసుకుంటాం, తొక్కి తీసుకుంటాం భూములు అనొచ్చా? అసలు లైన్ ముఖ్యమంత్రి గారు తమ్ముడు ఓ పదవి లేదు, ఏమీ లేదు, ముఖ్యమంత్రి గారు తమ్ముడు పోతే కలెక్టర్ లేచి మాట్లాడతాడండి అన్నపోతే? అది ఇది 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 మన కళ్ళ ముందు కనపడింది ట్యాపింగ్ వేరు, కానీ కళ్ళ ముందు కనిపిస్తున్న అత్యంతమైనటువంటిది అనాగరిక అప్రజాస్వామికమైనటువంటి అంశం. ఒక కలెక్టర్ మేజిస్ట్రేట్ సీఎం బ్రదర్ వస్తుందంటే పోయి ఆయన వార్డు మెంబర్ కాదు ఏది కాదు పోయి స్వాగతం పలుకుతారా? ఇది ఉల్లంఘన అంటే, రాజ్యాంగం ఉల్లంఘన అంటే రాజ్యాంగేతర శక్తి. తిరుపతి రెడ్డి గారికి అక్కడ ఏదో పోస్ట్ ఉన్నట్టుందండి. ఏం లేదండి, ఏం లేదు. నర్సయ్య గౌడ్ గారు తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్ఛార్జ్ అంటారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జికి ముందు ప్రోటోకాల్ ఉండదు. ఇంకోటి పార్టీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీలో లేనే లేదు. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ లెటర్ రైడ్ ఉందా? అఫీషియల్ ఆయన ఇన్ఛార్జ్ అని ఎక్కలేదు. సీఎం తమ్ముడు సీఎం అన్నయ్య ఒకటి నడిచిపోతుంది. కానీ ఇది సీఎం స్థాయిలో సీఎం నియోజకవర్గంలో ఇట్లాంటి పరిస్థితులు రాకూడదు. ఒకవేళ భూసేకరణ అంటే మిగతా రాష్ట్రం అంతా కంటే ఒక పైసా ఎక్కించైనా తీసుకుంటారు జనరల్ సీఎం కాన్స్టిట్యున్సీ. అంటే జనరల్ సీఎం వ్యవహారం అంటే సీఎం కాన్స్టిట్యున్సీలో పెద్ద ప్రోగ్రామ్ ఏది జరిగినా మిగతా నియోజకవర్గాల కంటే కూడా ఓ పైసా ఎక్కువ ఇస్తారు, ఒక ప్రోగ్రామ్ ఎక్కువ చేస్తారు, కొంచెం డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఎందుకు అలా చేస్తున్నారు? మళ్ళీ ఓట్లు అడగటానికి వెళ్ళరా? సీఎం సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటేనే కదా ఏ సీఎం నియోజకవర్గంలో ఇంత ఘోరంగా ఇంటర్నెట్ బంద్ చేసి భారతదేశంలో సీఎం నియోజకవర్గాలు చాలా ఉంటాయి. మన రెండు రాష్ట్రాలు చూసినా, అటు పులివెందుల చూసుకున్నా, అదేవిధంగా కుప్పం చూసుకున్నా, గజ్వేల్ చూసుకున్నా, ఇప్పుడు ఇంత వివాదం ఏ సీఎం నియోజకవర్గం అన్న అయిందా? ఇంటర్నెట్ బంద్ చేసే సిచ్యువేషన్. నర్సయ్య గౌడ్ గారు రామ్మూర్తి గారు ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కంప్లైంట్ ఇచ్చారా అని అన్నారు. అంటే కంప్లైంట్ ఇవ్వకుండా మరి మీకు ఎలా తెలిసిందండి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఇంత వ్యవహారం, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగింది అని? అంటే మీకు ఏ బేసిస్ మీద మీరు అరెస్ట్ చేస్తున్నారు, ఏ బేసిస్ మీద మీరు తీసుకుంటున్నారండి? వచ్చింది వాళ్ళకి రాత్రి నర్సయ్య గౌడ్ గారు వింటున్నారండి? నర్సయ్య గౌడ్ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉందండి. నర్సయ్య గౌడ్ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది. స్ట్రక్ అయిందా? రైట్, నన్ను అడగండి చెప్తాను. రామూర్తి గారు యు కంటిన్యూ. చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఓట్లకు పోరా అని మీరు అడిగిల్లు కదా, మళ్ళీ ఓట్లకు పోడండి. ఆయనకి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా అన్నది ఆయనకి లేదు. ఎందుకంటే సాధ్యమైనంత వరకు 5 సంవత్సరాల్లో ఇప్పుడు వాళ్ళు 7 అన్నదమ్ములు కాబట్టి 5 బతుకున్నారు, 5 సంపాదించుకొని గట్టిగా సంపాదించుకొని బయటపడాలని చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం వచ్చింది కూడా వీళ్ళు ఏదో నిజంగానే కష్టపడి జెండాలు మోసి భుజాల మీద దాదాపు 30-40 ఏళ్ళు కష్టపడి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కదా అండి. కార్యకర్తలు బాగుపడ్డారు, దాంతో ఒకసారి నర్సయ్య గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. నర్సయ్య గౌడ్ గారు వినపడిందండి? ఇందాక అడిగాను. నర్సయ్య గౌడ్ గారు వినపడుతోందా? అంటే రామ్మూర్తి గారు ఎవరైనా మీకు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కంప్లైంట్ ఇచ్చారా అని అడిగారు. అంటే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా అండి? మీకు ఎలా తెలిసింది అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని? శ్రవంతి గారు, ఇప్పుడు వీరు మాట్లాడేది మీరు చాలా శ్రద్ధగా వినుంటారు. రేవంత్ రెడ్డికి రాత్రి కలొచ్చింది. ఒక్క నిమిషం మీరు మాట్లాడినప్పుడు నేను ఇద్దరు మాట్లాడేదాకా చూసాను నేను. ఎందుకంటే శ్రవంతి గారు చెప్పండి, ఒక పోలీస్ స్టేషన్ అంటే ఒక పోలీసు అధికారి వచ్చి ఒకరిని అరెస్ట్ చేయాలి అంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా, ఒక కంప్లైంట్ రిజిస్టర్ కాకుండా ఒక 4 పోలీస్ అధికారులను తీసుకుపోయి రిమాండ్ లేచి ఇవన్నీ జరుగుతాయండి? వీళ్ళు ఎట్లా మాట్లాడతారు చెప్పండి, ఎవరో చెప్పండి. అంటే వాళ్ళు మీ కార్యకర్తలే అంటున్నారండి.
మీ కార్యకర్తలే అంటున్నారు. మేడం నేనేమంటున్నా కార్యకర్తలు కాదండి, మీరు సెల్ఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నది భయ్యా నరసన్న, మీరు సెల్ఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు, ఎవరు వచ్చి మీ దగ్గర రాలేదు. మీరు చెప్పండి, ఒక్కరి పేరు చెప్పండి. అన్న నేను చెప్తా, ఇప్పుడు చెప్తానా నేను చెప్తా, జర నువ్వు మాట్లాడినప్పుడు నేను విన్నా. ఇప్పుడు ఫస్ట్ ఈ తిరుపతి అన్న వీళ్ళు ఉన్నారు కదండి భుజంగా, వీళ్ళకి సంబంధించి ఇవి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తీసుకుపోయి పగలగొట్టి నాగోల్ దగ్గర ఉన్న మూసీ నదిలో వేస్తున్నారన్న సమాచారం మీద అధికారులు కంప్లైంట్ ఇస్తే అక్కడి నుంచి స్టార్ట్ అయిన కేసు. వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ ఎట్లయితారండి? ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేసి ఒక మెజిస్ట్రేట్ ముందడికి తీసుకుపోయి రిమాండ్లకు పంపిస్తారా? ఒకటే అడుగుతాను నేను, మీకు ఇంత పెద్ద మనుషులు కదా, మీరు ఇన్ని చూసిరు కదా, అదే ఎవరిచ్చిండే ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చింది అనేది కూడా తెలవాలి కదా. అదే నేనేమంటా డిపార్ట్మెంట్ ఎవిడెన్స్ లెస్ కేసు. మీరు ఎంత మొత్తుకున్నా, మీరు ఎన్ని బట్టలు వేసుకున్నా, మీరు ఎన్ని బట్టలు వేసుకున్నా, మీరు ఎన్ని బట్టలు వేసుకున్నా, వారు మాట్లాడినప్పుడు నేనేమంటున్నా మేడం, వారు ఎన్ని ఆరోపణలు చేసినా నేనేమంటున్నంటే వీరిని పట్టుకోవడానికి డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే, సేమ్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇస్తేనే వాళ్ళని పట్టుకున్నారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, అయితేనే కోర్టుకు తీసుకుపోయి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిండ్రు, వాళ్ళని రిమాండ్ చేసిర్రు, ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇవన్నీ జరిగినాయి. నేను అనేది ఒకటే, ఇప్పుడు ఇద్దరు వక్తలు కూడా ఏమని చెప్పారంటే ఏ గవర్నమెంట్ అయినా చేస్తుంది, ఎవరైనా చేస్తుంది, ఇది అసలు ఒక కేసా, ఇదేం పెద్ద అదా ఇదా అని చెప్పారు కదా. నేను ఒకటే అడుగుతున్నా, చేస్తుంది ఏమిటికి చేస్తుంది అంటే నక్సలైట్లు ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారా, లేకపోతే రౌడీ షీటర్లకి ఈ ఏరియాలో ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మూమెంట్స్ ఏంటి, ఇగో ఇలాంటి దొంగలు ఉన్నారు, వీళ్ళ మూమెంట్స్ ఏంటి, ఇవి చేస్తుంది, ఇవి ప్రతి ప్రభుత్వం చేస్తుంది. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 200 మీటర్ల దూరంలో ఒక ఇంట్లో ఇన్స్ట్రుమెంట్ పెట్టేసి వారి భార్య భర్తలు మాట్లాడుకునే విషయాలు, బెడ్రూమ్ లో మాట్లాడుకునే విషయాలు ఇవన్నీ వింటారండి. ఎవరు విన్నారు? ఇప్పుడు అదే అంటే విజయ్ కుమార్ గారు కూడా ఏంటి ఎవిడెన్స్ అంటున్నారండి. ఎవిడెన్స్ ఏంటి? మీరు బయట పెట్టండి, మీరు బయట పెట్టండి, మీరు దమ్ముంటే బయట పెట్టండి ఈ విషయం. మీరు మీ నోటితోని కాదండి, వాళ్ళు మాట్లాడుకున్న ఆడియో బయట పెట్టండి. మీరు నోరులో ఏది పడితే అది మాట్లాడితే నిజాలు కావు. మీరు ఒక్క అబద్ధాన్ని 100 సార్లు చెప్పినంత మాత్రం నిజంగా కూడా పోతుంది. మీరు చెప్పేది ఎన్ని సమయంలో లోకం అంతా తెలిసే మీరు చెప్పిన ఏం లోకమే, మీ లోకమే, మీ మొత్తం మీ ఆద్యులే, మీరు అరే మీరు ఆద్యులే, మీరు ఫోన్ ట్యాపింగ్ కి. రామ్మూర్తి గారు లెట్ హిమ్ స్పీక్. మీరు మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూ కాదు. అయితే రెండవది ఏంటంటే మేడం, పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసిందనే ఆరోపణలు వచ్చినాయి. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాస్తవాలు కొన్ని ఫోరెన్సిక్ నివేదికలో ఉన్నాయి. ఇవాళ 4గురికో 5గురికో మామూలుగా పేపర్లలో టీవీలలో వచ్చేది ఏందని ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఇదేంటి మన మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన నేతలు ఉన్నారు అనేది వాస్తవంగా తెలుస్తుంది. అది ఎవరు అనేది ఇచ్చినప్పుడు ఇప్పుడు చిరుమర్తి లింగయ్యకు నోటీస్ ఇచ్చారు, ఓపెన్ గా బయటకు వచ్చింది కాబట్టి మనం పేరు తీసుకున్నాం. మిగతా వాళ్ళ పేరు తీసుకోలేదు. వీళ్ళందరూ కూడా మరొకసారి మూడోసారి గెలవాలన్న ఆలోచనతోటి ఒక టీముని ఏర్పాటు చేసి ఆ టీముకు ఈ విషయం అప్పచెప్పినట్లయితే ఈ పనంతా చేసుకుంటూ పోయారు అనేది వాస్తవం. ఈ రోజు ఒక్కొక్క విషయం బయటికి వస్తా ఉంది. తొందర పడవలసిన అవసరం లేదు. తినబోతూ రుచులు ఎట్లా ఉంటది, తీయగుంటదా తప్పగుంటదా అని అనవలసిన అవసరం లేదు. ఒక నోటీస్ వచ్చింది, ఒక భోజనమే లేదు, తినబోడు ఎక్కడ భోజనమే లేదు. మీరు ఇట్లా మాట్లాడితే ప్రజలు క్షమించారన్న మిమ్మల్ని. ఎందుకంటే ఎందుకు క్షమించారు? చూడు, మీరు ఎన్నికలకు పోండి, మీరు ఇప్పుడు ఎన్నికలకు పోండి, ఎవరు క్షమిస్తారు ఎవరు క్షమించారు తెలిసిపోతుంది. కేసు నడుస్తుంది కాబట్టి ఏం నడవట్లేదు, 100% త్వరలో ఒకరు ఇద్దరు పెద్ద తలకాయ లోపల పోయి కాబట్టి ఖచ్చితంగా ఏమైతుంది మీరు రేవంత్ రెడ్డి పోలేదా? మీరు రేవంత్ రెడ్డి మంచోడా? సత్యారిచంద్ తమ్ముని కొడుక రేవంత్ రెడ్డి. మరి శ్రవంతి గారు ఇంతకంటే ఇంకేం కావాలండి? పోవడానికి ఇంకేముంటుందండి? రెడ్ హ్యాండ్ గా దొంగ మీరు ఎవరం బాబు. అది ఎవిడెన్స్ లేని కేసు, అది గుప్త కేసు, అది పనికిరాని కేసు, అది దేనికి పనికిరాని కేసు. ఫోన్ ట్యాపింగ్ అందరికీ ఒక ఫేక్. నర్సయ్య గౌడ్ గారు ఒక్క నిమిషం అండి. అంటే
కేటీఆర్ గారిని ఫార్ములా 1 ఈ రేసులో ఇరికించాలని చూశారు. ఇప్పుడు రవీందర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, ఆ కేసులో కుదరలేదు. అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం పైకి తెస్తున్నారు. ఓన్లీ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అంటే వీళ్ళ టార్గెట్ గానే మీరు బిహేవ్ చేస్తున్నారు అనేసి ఒక టాక్ వినపడుతోందండి జనాల నుంచి. స్రవంతి గారు, ఈ ఆలోచన విధానం రాంగ్. ఇవాళ మొదలైంది కాదు, ఒక 5-6 నెలల నుంచి నడుస్తుంది. దానికి దీనికి లింక్ ఏందండి, ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఎప్పుడైతే వచ్చిందో వారికి అందులో ఫస్ట్ ఆయనకు నోటీస్ ఇవ్వడమైనా ఇంకో 4గురికి ఇచ్చే అవకాశం ఉందని మనం కూడా వింటున్నాం, మీతో పాటు నేను కూడా వింటున్నా. కానీ ఇందులో వాస్తవాలు బయటికి వచ్చినాయి, ఇంకా రావాల్సిన విషయాలు ఉన్నాయి. వీళ్ళు ఒకే ఒక దగ్గర బచాయిస్తా ఉన్నారు. ఈ రోజు అరెస్ట్ కాకుండా జైలు పోకుండా ఒకే ఒక్క విషయం మీద వీళ్ళు ఆగింది ఏంటంటే ఆ ప్రభాకర్ రావు గారిని ఇక్కడికి రాకుండా ఆపగలిగి వీళ్ళు ఆగిపోతున్నారు. కానీ ఎవరు ఆపుతున్నారండి? వచ్చిన మరుక్షణం అక్కడ సెంట్రల్ లో బీజేపీ ఉందండి. ఇంకొక 5 ఏళ్ల వరకు కూడా ప్రభాకర్ గారు రారు. మీరు చెప్పిన ప్రాసెస్ ప్రకారం అక్కడ బీజేపీ ఉంటుంది. మీరు రెడ్ కార్నర్ నోటీస్ అక్కడ పాస్ చేయట్లేదు సెంట్రల్ నుంచి. అంటే ఇంకొక 5 ఏళ్లు ప్రభాకర్ గారు వచ్చే అవకాశం లేదని అంటున్నారా? సమంతి గారు నేను ఏమంటున్నా, వీళ్ళిద్దరూ కలిసే ఈ పని చేస్తున్నారని అదే చెప్పదలుచుకుంటారు. మీకు చిత్తశుద్ధి. కిషన్ రెడ్డి గారు అంటారు, అరే మా సిబిఐకి మేము చేస్తున్నావు, సిబిఐకి అంతకు ముందు ఇచ్చిన దాన్ని మొత్తం సాల్వ్ చేసినారు మీరు. ఈ రోజు కనీసం ఒక నోటీసు ప్రాసెస్ చేయండి మహాప్రభు అని అంటే రేవంత్ రెడ్డి బడాబాయ్ మోడీ కదా, రెడ్ కార్నర్ రేవంత్ రెడ్డి బడాబాయ్ మోడీ కదా. అంటే ఇద్దరు కలిసి చేసినట్లయితే ఈటెల రాజేంద్ర గారు ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఈటెల రాజేంద్ర గారు సెక్యూరిటీ ఫోన్స్ దగ్గర నుంచి ఇంట్లో అందరివి ఫోన్ ట్యాప్ చేశారు అని మీరే ఆరోపించారండి కాంగ్రెస్ వాళ్ళు. మరి బీజేపీ వీళ్ళు కుమ్మక్కైతే ఈటెల రాజేంద్ర గారి ఫోన్ ఎందుకు ట్యాప్ అవుతుంది? మేడం మాకు ఈటెల రాజేంద్ర పనే లేదు, వాళ్ళ ఫోన్ మాకు ఏం అవసరం అండి. ఆయన మొత్తం వచ్చి చిత్తాజీ ఆయన దగ్గర ఏముందని, ఆయన ఏం చేస్తాడు పాపం, ఆయన ప్రజల మధ్యన తిరుగుతాడు. ఆ ప్రజలకి ఏదైనా అవసరం ఉంటుందేమో అని తిరుగుకుంటా పోతారు. కానీ తోటి మాకు ఏం పని ఉంటుందండి? ఎవరైతే క్రూకుడు మెథడ్స్ లో అంటే ప్రజలతో అవసరం వీళ్ళకు ఉండదు, దొంగలతో లంగాలతో ఉంటుంది వీళ్ళకి పని. పనికిరాని వాళ్ళు ఎవరైతే మామూలు నిఘా పెడతారు, ఫోన్ ట్యాపింగ్ ఉండదు. మామూలు నిఘా పెడతారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద పెడతారంటే నక్సలైట్లుగా ముద్ర వేసుకొని అరాచక శక్తులుగా ఎవరైతే సమాజంలో తిరుగుతున్నారని భావిస్తామో వాళ్ళ మీద ఖచ్చితంగా పెడతారు. సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది, స్టేట్ గవర్నమెంట్ పెడుతుంది. దొంగలుగా ముద్రపడి కొంత ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వాళ్ళ మీద, లేకపోతే ఇదేంటి మన గూండాలుగా ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వాళ్ళ మీద, వీళ్ళ మీద ట్యాపింగ్ చేస్తారు. కానీ వీళ్ళేమో బంగారం వ్యాపారుల మీద, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద, లేకపోతే నోటికి వచ్చి చెప్తున్నానండి, జాతకాలు చెప్తున్నా నరసన్న, నువ్వు జాతకాలు చెప్పుకోవే. ఈయన నోటికి వచ్చి మొత్తం బయటికి రాలేదండి. ఎఫ్ఎస్ఎల్ నివేదికలు ఏముంది అనేది అది కోర్టుకు సబ్మిట్ చేస్తేనే తెలుస్తుంది తప్ప కోర్టు ఇవన్నీ ఏంటంటే లీకులు వచ్చినట్టు ఒక్కొక్క పత్రికల్లో ఒక్కొక్క మీడియాలో వచ్చినటువంటి వార్తల బేస్గా మాట్లాడుతున్నటువంటి అంశమే. ఎఫ్ఎస్ఎల్ మీదకి ఎవరి చేతుల్లో లేదు. వచ్చినట్టు పత్రికల్లో వచ్చింది, ఊహించుకొని రాసుకుందో, లీక్లు అయినాయో ఇంకేమైనాయో దాని బేస్గా చేసుకొని మాట్లాడమే తప్ప ఇంతవరకు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అనేది అయితే లేదు. దాదాపు ఇన్ని నెలల విచారణ జరుగుతున్నా ఏం బయటపడతలేదన్నటువంటి విషయం కనిపిస్తుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ జరగలేదా అంటే అది ఆధారాలు దొరకవు దానికి. ఫోన్ ట్యాపింగ్ మూలంగా ఎటువంటి ప్రయోజనాలు అంటే ఎలక్టోరల్ బాండ్ రూపంలో భారీగా నగదు వచ్చి చేరిందా బీఆర్ఎస్ కు? దానికి దీనికి సంబంధం ఏముంటదండి? ఎలక్ట్రల్ బాండ్లకు దీనికి ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి సంబంధం ఉండదు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, ఎవరి దగ్గర లేదు అన్న అంశాలు కూడా కనుక్కున్నారు అని విన్నాము. దానికి అట్లుండదు. దానికి ఐటీ ఉంటుంది. ప్రభుత్వము ప్రైవేట్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ పార్టీకి సహాయం చేయాలనుకునేటువంటి ఎలక్ట్రల్ బాండ్లు అయినా అది అఫీషియలే కదా. ఎలక్ట్రల్ బాండ్లు ఏ పార్టీకి ఇచ్చినా చట్ట ప్రకారము వాళ్ళు కొనుక్కొని సెంట్రల్ గవర్నమెంట్ చేసిన చట్ట ప్రకారము ఒక్కొక్క ఏ సంస్థ అయినా ఇటు మెగా వాళ్ళు కావచ్చు, అదేవిధంగా అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, ఒక్కొక్క రాజకీయ పార్టీ కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఇచ్చారు అందరూ. అది లీగల్గానే కదా. ఎలక్ట్రల్ బాండ్ మొత్తం పూర్తిగా లీగల్. అది వాళ్ళు ఎట్లా కొన్నా ఏది కొన్నా లీగలే. ఇన్ని డబ్బులు వచ్చినాయంటే అది వచ్చినట్టే, ఇక వాళ్ళకి అఫీషియల్గా వచ్చినటువంటిది. దానికి ఏమి అన్అఫీషియల్ అమౌంట్ కాదు. అది కాదు. అన్ని పార్టీలకు అన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్లు కావచ్చు, ఎవరు కావచ్చు, అన్ని పార్టీలకు ఇచ్చినటువంటిది. ఒక్కొక్క పార్టీ ఇప్పుడు వీళ్ళు విమర్శలు చేసేటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్కి ఇచ్చారు, బీజేపీకి ఇచ్చారు,
బీఆర్ఎస్ కి ఇచ్చారు, అన్ని రైట్ పార్టీలకు రామ్మూర్తి గారు ఇస్తున్నటువంటి ఒకసారి 1 minute కంక్లూడ్ చేయండి. నేను ఏందంటున్నా అంటే అప్పుడు ఆ అధికారులు చేసినని ఏదైతే వాళ్ళ వ్యక్తిగతంగా అధికారుల మీద కొంచెం కక్షపూరితంగా ఇప్పుడు చేసుకుంటూ అప్పుడు వాళ్ళు చేసినని ఇప్పుడు వీళ్ళు చేయడం, ఇప్పుడు ఇది నిరంతర ప్రక్రియ నడుస్తూనే ఉంటదండి. ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం చేసిందని వాళ్ళు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మళ్ళీ రేపు వచ్చే ప్రభుత్వం మీద మళ్ళీ ఈ అధికారులు చేసినని వీళ్ళు, ఇదంతా కాదండి. ఇది నిరంతర ప్రక్రియ. ఫోన్ ట్యాపింగ్ అనేది అఫీషియల్, ఏదైనా పోలీసులు చేయొచ్చు, అదే విధంగా ఇంకా ఇతర సంస్థలు కూడా చేయొచ్చు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి. కానీ అది ఎక్కడ కూడా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్తే వాళ్ళు వచ్చి కేసు పెడితే మాత్రమే వీళ్ళు ఇంట్రెస్ట్ తో తీసుకోవాలి. కానీ ఎవరు కేసు పెట్టక ముందు, ఏ జరగక ముందు వీళ్ళే గోక్కున్నట్టు, కోతికి పుండు అయితే గోక్కున్నట్టు వీళ్ళే గోక్కుంటున్నారు. వాళ్ళకే ప్రమాదం అవుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కాంగ్రెస్ బడగ చుట్టుకుంటుంది 100%. వాళ్ళు దీనివల్ల కోతికి పుండు అయినట్టే చేసుకుంటారు వాళ్ళు. రైట్. ఇవాళ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నవారు డాక్టర్ మిట్టా నర్సయ్య గౌడ్ గారు టీపీసీసీ లీడర్, రామ్మూర్తి గారు బీఆర్ఎస్ లీడర్, నర్రా విజయ్ కుమార్ గారు పొలిటికల్ అనలిస్ట్. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ ఇన్సైట్స్. That's all for today's midday debate. Stay tuned to Swatantra.